Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 488 points gain అయ్యి 59,678 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 144 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,790 దగ్గర క్లోజ్ అయింది. ఈ రీసెంట్ డేస్ లో ఎస్జిఎక్స్ నిఫ్టీకి మార్కెట్ ఓపెనింగ్ కి లింక్ అయితే కనిపించలేదు, కానీ ఇవాళ మాత్రం ఎస్జిఎక్స్ నిఫ్టీలో కనిపిస్తున్న స్ట్రాంగ్ గెయిన్స్ మార్కెట్ ఓపెనింగ్ లో అయితే రిఫ్లెక్ట్ అయ్యాయి. నిన్న మన మార్కెట్స్ అంతా నెగిటివ్ లో క్లోజ్ అయిన తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎందుకని అంతలా పాజిటివ్ గా మూవ్ అయింది, ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ అంతలా పాజిటివ్ గా మూవ్ అవడానికి ఉన్న అప్డేట్స్ ని గమనించే ప్రయత్నం చేస్తే గ్లోబల్ గా ఒక అన్సర్టనిటీ, ప్రీవియస్ గా డెట్ క్రైసిస్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ సినారియోస్ మెయింటైన్ అవడంతో అక్కడ యూఎస్ మార్కెట్స్ కూడా లో నుంచి రికవర్ అయ్యాయి. అండ్ ఇది గ్లోబల్ మార్కెట్స్ ఒక సెంటిమెంట్, స్పెషల్లీ ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ ఏషియన్ మార్కెట్స్ ఒక సెంటిమెంట్ ని కూడా పాజిటివ్ గా మూవ్ చేసింది. ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ గా మార్కెట్స్ రికవర్ అయ్యాయి. అండ్ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది, గ్లోబల్ మార్కెట్స్ ఒక డేటానే కాదు, ఇండియన్ కార్పొరేట్స్ పోస్ట్ చేస్తున్న డేటా. రీసెంట్ డేస్లో మాట్లాడుకుంటున్నాం, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అని కూడా మంచి డేటాని పబ్లిష్ చేస్తున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీస్ మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ నెంబర్స్ అంటే బిజినెస్ డేటా, ఈవెన్ జ్యువెలరీ స్టాక్స్ అయినా కళ్యాణ్ అలాగే టైటాన్ వాళ్ళు కూడా మంచి డేటానే పబ్లిష్ చేశారు. ఓవరాల్ ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్స్ అని కూడా పాజిటివ్ డేటాని మెయింటైన్ చేస్తూ ఉండడం కూడా స్టాక్ మార్కెట్స్కి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది, రేపు మనకి ఆర్బీఐ ఒక మీట్ అవుట్కమ్ ఉంది కాబట్టి న్యూట్రల్ స్ట్రాటజీస్ని ఈవెంట్ ఉన్న డేస్లో క్యారీ చేయొద్దని కూడా 250 అరౌండ్ మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. రేపు మనకు అది ఒకటే కాదు, టీసీఎస్ రిజల్ట్స్ ఒక అవుట్కమ్ కూడా ఉంది. అండ్ ఈవెన్ యూఎస్ నాన్ ఫార్మ్ పేరోల్ డేటా కూడా మనకి రేపే అప్డేట్ అవుతుంది. సో ఈ డేటా అంతా కూడా రేపటి మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. స్పెషల్లీ ఆర్బీఐ వాళ్ళు రీసెంట్ డేస్లో మోస్ట్ ఆఫ్ ద ప్రైజెస్ అన్ని పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, వడ్డీ రేట్లను పెంచే ప్రయత్నం ఏదైనా చేస్తారా, అండ్ వాటితో పాటు ఎకానమీ రిలేటెడ్గా ఎటువంటి కామెంటరీ చేస్తారనేది కూడా రేపటి మార్కెట్స్లో మనకి అది ఇంపాక్ట్ని చూపిస్తుంది. అండ్ మోస్ట్లీ ఆ మీటింగ్ ఒక అవుట్కమ్ రేపు 10 AM అప్డేట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ షార్ట్ టర్మ్ వ్యూ ఎటువంటి చేంజ్ కూడా లేదు, 17,470 అబోవ్ మనం సస్టైన్ అవుతున్నాం కాబట్టి ఫర్దర్గా కూడా మార్కెట్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాం. అండ్ ఇంట్రాడే రిలేటెడ్గా ఇవాళ మనం అనుకుంది 17,750 దగ్గర మార్కెట్ ఓపెన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని, బికాస్ ప్రీవియస్ క్లోజ్ మనకి 17,646, నియర్లీ ఒక 100 పాయింట్ దగ్గరగా గ్యాప్ అప్ని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ ఓపెన్ అయింది 17,800 అబోవ్. అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ తీసుకున్న సపోర్ట్ని మీరు గమనిస్తే 17,770, ఐ థింక్ ఇది రిపీటెడ్గా మాట్లాడుకుంటూనే వస్తున్నాం లెవెల్. అండ్ రీసెంట్ డేస్లో కూడా మనం ఈ సినారియోని గమనిస్తున్నాం, ఏ లెవెల్ అబోవ్ అయినా సస్టైన్ అయితే పాజిటివ్గా ఉంటుందని మనం గమనిస్తున్నప్పుడు, ఒకవేళ ఓపెనింగ్ గ్యాప్ అప్ పై ఆ లెవెల్ అబోవ్నే జరిగితే ఫర్దర్గా అక్కడి నుంచి కరెక్ట్ అవుతున్నప్పుడు అది ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. అక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ తీసుకున్న సపోర్ట్ 17,764, అక్కడి నుంచి రికవర్ అవుతూ నియర్లీ 100 పాయింట్స్ దగ్గరగా మార్కెట్లో ర్యాలీ కనిపించింది. ఓకే, స్టాక్స్ రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకుందాం. మొదట ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్లో ఒక ఇంపార్టెంట్ డేటా ఎంసీఎక్స్ రిలేటెడ్గా రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ని కూడా ఎంసీఎక్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు అనేలా వాళ్ళు స్టార్ట్ చేస్తారనేలా అప్డేట్స్ రావడంతో ఇప్పుడు గమనిస్తున్నాం రీసెంట్ డేస్లో ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ పెరుగుతున్నాయి. అండ్ కోల్డ్ షార్టేజ్ కారణంగా కూడా ఎలక్ట్రిసిటీకి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇలా ఇంట్రడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ కూడా స్పెషల్లీ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్కువగా కన్స్యూమ్ చేసే ఇండస్ట్రీస్ నుంచి మంచి డిమాండ్ కనిపిస్తున్న ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఇవాళ స్టాక్ పాజిటివ్గా మూవ్ అయింది. ఈ అప్డేట్ ఆల్మోస్ట్ మనకి 245 అరౌండ్ వచ్చింది. అండ్ అలా అప్డేట్ రాగానే అప్డేట్ ప్లస్ ఇది పాజిటివ్ ఫర్ ఎంసీఎక్స్ అని కూడా మీకు నేను టెలిగ్రామ్లో మెన్షన్ చేశాను. అండ్ వచ్చినప్పుడు స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 255 నుంచి కూడా స్టాక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ, నియర్లీ 6.5% దగ్గరగా ర్యాలీ లాస్ట్ 30 మినిట్స్లో స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయింది. సో ఇలా ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఇవాళ స్టాక్లో మూవ్ ఉంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ 14% దగ్గరగా ర్యాలీ అయింది. ఈ స్టాక్ రిలేటెడ్గా మనకి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ రిలేటెడ్గా ఉన్న టాటా మోటార్స్ వాళ్ళు రిలేటెడ్గా మోర్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నది, ఇక్కడ నుంచి టాటా మోటార్స్ ఒక గ్రోత్ని వీళ్ళు చాలా పాజిటివ్గా చూస్తున్నారని స్టేట్మెంట్స్ని మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు వీళ్ళ టార్గెట్ని గమనించారంటే ప్రీవియస్గా ఉన్న 298 రూపీస్ పర్ షేర్ టార్గెట్ నుంచి 448 రూపీస్ పర్ షేర్ టార్గెట్కి మోర్గన్ స్టాన్లీ వాళ్ళ టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తూ అండ్ రేటింగ్ని కూడా ప్రీవియస్గా ఇచ్చిన ఈక్వల్ వెయిట్ నుంచి ఓవర్ వెయిట్కి ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో టాటా మోటార్స్కి సంబంధించిన ఇండియన్ బిజినెస్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుందంటున్నారు. అండ్ ప్రెసెంట్ టాటా మోటార్స్కి సంబంధించిన ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ షేర్ డేటా 10% దగ్గరగా ఉంది. అది Q4 FY16 నుంచి హైయెస్ట్ అని చెప్తున్నారు. మీన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొంత స్ట్రగుల్ అవుతున్న టాటా మోటార్స్ లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉందో, ఏ మార్కెట్ షేర్ని అయితే హోల్డ్ చేస్తుందో ఆ మార్కెట్ షేర్ని అగైన్ గెయిన్ చేసే ప్రయత్నం చేస్తుందని. అండ్ బై FY24 టాటా మోటార్స్ నెట్ డెట్ జీరో అవడానికి, అండ్ బై FY23 వీళ్ళకి సంబంధించిన JLR బిజినెస్ ఫ్రీ క్యాష్ ఫ్లో పాజిటివ్లోకి రావడానికి పాసిబిలిటీ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ, పర్టికులర్గా ఈ ప్రైస్ పాయింట్స్లో ఇది చాలా అట్రాక్టివ్గా ఉందని ఆల్మోస్ట్ 8.5 times FY23 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్లో టాటా మోటార్స్
ఇలా ర్యాలీ అవ్వకముందు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ పాయింట్ లో అట్రాక్టివ్ గా వీళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఫర్దర్ గా కూడా ఇక్కడ నుంచి ఇది రీరేట్ అవుతూ నెక్స్ట్ 12 months లో 448 రూపీస్ వరకు స్టాక్ ప్రైస్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేయడంతో స్టాక్ లో ఓపెనింగ్ నుంచి కూడా స్ట్రాంగ్ గెయిన్స్ తో మెయింటైన్ అయింది. అసలు స్టాక్ ఎందుకని ర్యాలీ అవుతుంది అండ్ ఈ ప్రైస్ పాయింట్స్ లో టాటా మోటార్స్ లో ఎంటర్ అవ్వచ్చు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంతలా ర్యాలీ అయిన తర్వాత మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారంటే మీరు షార్ట్ టర్మ్ గెయిన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇఫ్ అలా అయితే మాత్రం నెక్స్ట్ కమింగ్ డేస్లో టాటా మోటార్స్ ఎటు వెళ్తుంది, ఇక్కడ నుంచి 440కి వెళ్తుందా లేకపోతే ఇక్కడ నుంచి 350 330కి వెళ్తుందా అని ఎగ్జాక్ట్గా టైం చేయడం కష్టం అవుతుంది. బికాస్ ఇంతలా ఒకసారి మూవ్ అయినప్పుడు ఫర్దర్గా ఇది కంటిన్యూ అవ్వడానికి ఆర్ కొంత కూల్ ఆఫ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇఫ్ మీ వ్యూ లాంగ్ టర్మ్ అయితే దెన్ టాటా మోటార్స్ మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు చెప్పిన 448 ప్రైస్ వచ్చినా సరే మేము సెల్ చేయాలనే ఒపీనియన్లో లేవు. యూజువల్గా సైకాలజీ ఎలా ఉంటుంది, మనం ఏదైనా ఒక స్టాక్ని లోయర్ ప్రైస్ పాయింట్స్లో తీసుకుంటే ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ని ఒక పాయింట్లో 79 ఉన్నప్పుడు నేను ఛానల్లో సజెస్ట్ చేశాను. దానికి ముందు కూడా 160 170 ఉన్నప్పుడు సజెస్ట్ చేశాను. తర్వాత 79 ఉన్నప్పుడు, నెక్స్ట్ 130, నెక్స్ట్ 190 అండ్ ఈవెన్ రీసెంట్ డేస్లో 330 ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ టాటా మోటార్స్ స్టాక్ని సజెస్ట్ చేస్తూ వచ్చాను. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్లయితే టాటా మోటార్స్ ర్యాలీ అయితే ఇప్పటికి కూడా అవ్వలేదు. ఈ మధ్యలో యూఎస్, చైనా అండ్ యూరోప్లో నెలకొన్న ఇష్యూస్తో వాళ్ళ జిఎల్ఆర్ బిజినెస్ ఎక్స్పెక్టెడ్ కంటే కొంత వీక్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేయడంతోనే టాటా మోటార్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలోనే ఇప్పటివరకు పర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. అండ్ ఫర్దర్గా కూడా ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా గ్రోత్ ఇంకా యాక్సలరేట్ అవుతున్నట్లయితే అది టాటా మోటార్స్ రిలేటెడ్గా కూడా పాజిటివ్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ జ్యువెలరీ స్టాక్స్ని గమనించారంటే టైటాన్ ఆల్మోస్ట్ 11% దగ్గరగా పాజిటివ్లో క్లోజ్ అయితే కళ్యాణ్ 13% అండ్ తంగమాయల్ జ్యువెలరీ నియర్లీ 12% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అయింది. ఇవాళ 3 స్టాక్స్ రిలేటెడ్గాను మంచి ర్యాలీ కనిపించింది. ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మనకి టైటాన్ అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క నెంబర్స్ అయితే అప్డేట్ అయ్యాయి. ఆ నెంబర్స్ని గమనిద్దాం. ఇక్కడ నెంబర్స్ కాదు పాయింట్ అంతా మేనేజ్మెంట్ చేస్తున్న కామెంటరీ, చాలా స్ట్రాంగ్ కామెంటరీ వస్తుంది టైటాన్ దగ్గర నుంచి. వీళ్ళు ఈ వైరస్కి ముందున్న బిజినెస్కి నియర్గా రీచ్ అయ్యారంటున్నారు. ఇన్ఫాక్ట్ ఆ వైరస్కి ముందున్న బిజినెస్ కంటే బెటర్గా రీచ్ అయ్యారంటున్నారు. ఈ 3 స్టాక్స్ రిలేటెడ్గా కూడా స్టాక్స్ ఇన్ యాక్షన్లో మీకు స్టార్టింగ్లోనే అప్డేట్ చేశాను. టైటాన్ స్ట్రాంగ్ డిమాండ్ రికవరీ కనిపిస్తుందని, మీన్స్ ఈ వైరస్ కారణంగా ఏ డిమాండ్ మీద అయితే ఇంపాక్ట్ పడిందో ఆ డిమాండ్ రికవర్ అయ్యిందని, ఈవెన్ వైరస్ కి ముందున్న డిమాండ్ కంటే కూడా బెటర్ డిమాండ్ కనిపిస్తుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్గా కూడా ఈ డిమాండ్ మెయింటైన్ అవడానికి పాసిబిలిటీ ఉంది. బికాస్ డిమాండ్ వీక్గా ఉంటే ఏ కంపెనీ కూడా కొత్త స్టోర్స్ని ఓపెన్ చేయదు. వీళ్ళు తనిష్క్ రిలేటెడ్గా 13 స్టోర్స్, మీన్స్ వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్లో 13 న్యూ స్టోర్స్ని యాడ్ చేస్తున్నారు. అండ్ ఐవేర్ సెగ్మెంట్లో 24 న్యూ స్టోర్స్ని యాడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ బిజినెస్ గ్రోత్ నెంబర్స్ని చూసారంటే వీళ్ళ రెవెన్యూస్లో మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్ నియర్లీ 80% దగ్గరగా రెవెన్యూస్ని కాంట్రిబ్యూట్ చేసే జ్యువెలరీ సెగ్మెంట్ 78% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అయింది. అండ్ వాచెస్ సెగ్మెంట్ 73% అండ్ ఐవేర్ సెగ్మెంట్ 74% దగ్గరగా గ్రో అయింది. అండ్ తంగమాయిల్ జ్యువెలరీస్ వాళ్ళు ఒక న్యూ బ్రాంచ్ ని ఓపెన్ చేశారంటున్నారు. కానీ ఇలా న్యూ బ్రాంచ్ ని ఓపెన్ చేయడం కారణంగా స్టాక్ ర్యాలీ అవ్వలేదు. టైటాన్ అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా మంచి డేటాని పబ్లిష్ చేయడంతో ఇక వీళ్ళు కూడా బెటర్ డేటాని పబ్లిష్ చేస్తారని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్ ర్యాలీ అయింది. ఈవెన్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ లైన్స్ లోనే నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళ దగ్గర నుంచి ఒక 60% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది. ఎక్కువగా ప్రజలు స్టోర్స్ని విజిట్ చేస్తున్నారని, అన్ని సెగ్మెంట్స్లో కూడా రెవెన్యూస్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని, రికార్డు స్థాయిలో సేల్స్ ఉన్నాయనేలా ఈ జ్యువెలరీ సెగ్మెంట్లో ఉన్న ప్లేయర్స్ అప్డేట్ చేయడం కూడా ఇవాళ స్టాక్స్ రిలేటెడ్గా పాజిటివ్ సెంటిమెంట్ని తీసుకొచ్చింది. మీరు గమనిస్తే ప్రీవియస్గా గవర్నమెంట్ దగ్గర మనకు ఒక అప్డేట్ వచ్చింది. సెల్ చేసిన ప్రతి ఒక్క జ్యువెలర్ కూడా 100% హాల్ మార్కింగ్ చేయించాలి, హాల్ మార్కింగ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలని. లిస్టెడ్ ఆర్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ వీటిని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు కాబట్టి అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ నుంచి ఆర్గనైజ్డ్ మార్కెట్ కి కొంతవరకు బిజినెస్ లో షిఫ్ట్ ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. అండ్ ఇదే లైన్ లోనే రియాలిటీ సెక్టార్ కూడా కనిపిస్తుంది. శోభా డెవలపర్స్ కానీ, లోదా డెవలపర్స్, మ్యాక్రోటెక్ డెవలపర్స్ కానీ 2 స్టాక్స్ లో కూడా ఇవాళ మీకు స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. వీళ్ళు కూడా మార్కెట్ ఓపెన్ అవ్వకముందే డేటాని పబ్లిష్ చేశారు. డేటాని గమనించారంటే లోదా వాళ్ళు చెప్తున్నది ప్రీ సేల్స్ ఒక డేటా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 88% దగ్గరగా గ్రో అయిందంటున్నారు. అండ్ కలెక్షన్స్ కూడా 73% గ్రో అయిందంటున్నారు. వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో డెట్ నేను తగ్గించలేదు కానీ నియర్లీ 12,500 crore దగ్గరగా డెట్ అలానే మెయింటైన్ అవుతుంది. కానీ ఇయర్ ఆన్ ఇయర్లో ప్రీవియస్ క్వార్టర్స్లో డెట్ని తగ్గిస్తుండేసరికి అది ఇయర్ ఆన్ ఇయర్లో డెట్ తగ్గించినట్టు మనకు కనిపిస్తుంది. బట్ వెరాస్ శోభా డెవలపర్స్ వాళ్ళు డెట్ని కూడా తగ్గించారు. మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తూ డెట్ని కూడా తగ్గించారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత సేల్స్ వీళ్ళకి జరిగాయంటున్నారు. 1.3 million square feet 10,030 crores విలువ చేసి న్యూ సేల్స్ వీళ్ళు రీసెంట్ క్వార్టర్ లో ఎస్టాబ్లిష్ చేశారని, అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 51% గ్రో అయిందంటున్నారు. టోటల్ సేల్స్ 50.9% గ్రో అయిందని, నెట్ డెట్ ని తగ్గించారు. అలాగే కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కూడా తగ్గుతుందని వీళ్ళు అప్డేట్ చేయడంతో ఇవాళ శోభా డెవలపర్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ ప్రైస్ మూవ్ అయితే మనకి ఇవాళ మార్కెట్ లో కనిపించింది. నెక్స్ట్ అనదర్ ఒక 8 స్టాక్స్ దగ్గరగా FNO లిస్ట్ కి అయితే యాడ్ అవబోతున్నాయి. సో ఇప్పటి వరకు నియర్లీ 180 స్టాక్స్ దగ్గరగా FNOలో ఉన్నాయి. అండ్ ఇంకో కొత్తగా వస్తున్న 8 స్టాక్స్ తో టోటల్ గా నెక్స్ట్ నుంచి 188 స్టాక్స్ దగ్గరగా
FNOలో ఉంటాయి. అండ్ కొత్తగా వస్తున్న స్టాక్స్ని గమనిస్తే అతుల్ లిమిటెడ్, బిర్లా సాఫ్ట్ లిమిటెడ్, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, లారస్ ల్యాబ్స్, SBI కార్డ్స్ అండ్ వర్ల్ఫూల్ ఇండియా. సో ఈ కాంట్రాక్ట్స్ ఇప్పుడు యాక్టివ్గా ఉండవు. అక్టోబర్ 29 నుంచి స్టార్ట్ అవుతాయనేలా NSE వాళ్ళు నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సర్క్యులర్ని అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. అక్టోబర్ 5th మనకు ఒక అప్డేట్ వచ్చింది. 7-Eleven అనేవాళ్ళు యాక్చువల్గా ఈ స్టోర్స్ ఇతర కంట్రీస్లో ఉంటాయి ఎక్కువగా. వీళ్ళు ఫ్యూచర్ రీటైల్ వాళ్ళతో 2019లో డీల్ కుదుర్చుకున్నారు. ఇండియాలో ఇలాంటి స్టోర్స్ నియర్లీ 1000 దగ్గరగా ఎస్టాబ్లిష్ చేయాలని వీళ్ళు ఫ్యూచర్ రీటైల్ కలిసి బిజినెస్ చేయాలనుకున్నారు, కానీ అది ఫ్లాప్ అయింది. దీంతో డీల్ క్యాన్సిల్ అయింది. ఇది డీల్ క్యాన్సిల్ అయింది అక్టోబర్ 5th. ఇది క్యాన్సిల్ అయిన కొద్ది రోజులకే 7-Eleven అలాగే రిలయన్స్ రీటైల్ వాళ్ళు అగ్రిమెంట్కి వచ్చారని, ఇందులో భాగంగా 7-Eleven స్టోర్స్ని రిలయన్స్ రీటైల్ వాళ్ళు ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లు. అండ్ అది ఎప్పుడో కాదు, అక్టోబర్ 9th నుంచే మొదటి స్టోర్ ముంబైలో స్టార్ట్ చేస్తున్నట్లయితే రిలయన్స్ రీటైల్ వాళ్ళు అఫీషియల్గా అప్డేట్ చేశారు. ఒక కొత్త సెగ్మెంట్ లైక్ మనకి రోడ్ సైడ్ కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి కదా, ఆ తరహాలో ఇలాంటి స్టోర్స్ ఉంటాయి. సో వీటిని తీసుకురావాలన్నట్లయితే రిలయన్స్ వాళ్ళు భావిస్తున్నట్లయితే ఇవాళ అప్డేట్ చేస్తున్నారు. ఇఫ్ ఈ మోడల్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగినట్లయితే ఫర్దర్గా ఈ రీటైల్ స్పేస్లో వీళ్ళు ఫర్దర్గా మార్కెట్ షేర్ని గెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నెంబర్స్ని పోస్ట్ చేశాయి. ఇవాళ స్టాక్స్ ఏం పెద్దగా మూవ్ అవ్వలేదు, కానీ బట్ డేటా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. స్పెషల్లీ సెప్టెంబర్ మంత్కి సంబంధించిన డేటా. ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్గా మనం ప్రీమియంని గమనిస్తుంటాం, ఏపీని కూడా గమనిస్తూ ఉంటాం. ఎంటైర్ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ 22% దగ్గరగా సెప్టెంబర్ మంత్లో గ్రో అవుతుంటే, అందులో ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 42%తో గ్రో అవుతున్నాయి. అందులో HDFC లైఫ్ సంబంధించిన ప్రీమియం సెప్టెంబర్ ప్రీమియం 37% పెరిగితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో, వెరస్ ICICI ప్రుడెన్షియల్ వాళ్ళ ప్రీమియం 21% అండ్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళది 14% అండ్ SBI లైఫ్ వాళ్ళది 30.5% దగ్గరగా సెప్టెంబర్ మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం సెగ్మెంట్లో గ్రోత్ కనిపించింది. ఎంటైర్ సెగ్మెంట్ రిలేటెడ్గా వస్తున్న డేటా కూడా పాజిటివ్గా ఉంది. పిరమాల్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 10 years నుంచి ఈ PEL లోంచి, పిరమాల్ ఎంటర్ప్రైజెస్ లోంచి ఫార్మా బిజినెస్ ని డీమర్జర్ చేయబోతున్నామని చాలాసార్లు అప్డేట్ చేశారు, కానీ ఇవాళ వాటి రిలేటెడ్గా ఒక కంక్లూజన్ అయితే మనకు వచ్చింది. పిరమాల్ ఎంటర్ప్రైజెస్ లో నుంచి వాళ్ళకి సంబంధించిన ఫార్మా బిజినెస్ ని డీమర్జర్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టాక్ ప్రైస్ లో పిరమాల్ ఎంటర్ప్రైజెస్ ఒక ఫార్మా బిజినెస్ కూడా ఇంక్లూడ్ అయింది. వీళ్ళు ఈ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ లోంచి PEL లోంచి ఫార్మా బిజినెస్ ని డీమర్జర్ చేస్తే, సపరేట్ చేస్తే అదొక సపరేట్ ఎంటిటీగా వచ్చి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. ఆ ఫార్మా బిజినెస్ కి సంబంధించిన వాల్యూ కూడా రెడ్యూస్ అవుతుంది. మరి అప్పుడు ఈ స్టాక్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి నష్టం కదా. కాబట్టి ఏం చేస్తున్నారు, పిరమాల్ ఎంటర్ప్రైజెస్ షేర్ ని, ఒక షేర్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి కొత్తగా కమింగ్ డేస్ లో లిస్ట్ అవ్వబోతున్న పిరమాల్ ఫార్మాకి సంబంధించిన 4 షేర్స్ ని క్రెడిట్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈ స్టాక్ ప్రైస్ లో ఏ వాల్యూ అయితే తగ్గుతుందో అది కమింగ్ డేస్ లో వచ్చి యాడ్ అవుతున్న 4 ఫార్మా షేర్స్ తో బ్యాలెన్స్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. టాటా మోటార్స్, M&M ఇవన్నీ కాదు, మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్ అండ్ ఆటో యాక్సెలరీస్ మీన్స్ వీటి మీద డిపెండ్ అవుతున్న కంపెనీస్ లో కూడా ఇవాళ మంచి గ్రోత్ కనిపించింది. M&M రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ ఉంది. వీళ్ళకి కొత్త వెహికల్ అయితే లాంచ్ చేయబోతున్నారు, XUV 700. వాటి రిలేటెడ్ గా రిజిస్ట్రేషన్స్ ని స్టార్ట్ చేసినప్పుడు వితిన్ 57 minutes లో 25,000 దగ్గరగా బుకింగ్స్ వచ్చాయని, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన బుకింగ్స్ కంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉందని ఎలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇలా వీళ్ళ వెహికల్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బుకింగ్ డిమాండ్ కనిపించడం కూడా వీళ్ళ వెహికల్స్ రిలేటెడ్ గా బయట ఉన్న డిమాండ్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా మనం స్టాక్ కి పాజిటివ్ గా చూడాలి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. అది మాట్లాడే ముందు నిన్న ఈ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ అయిన సుభాష్ చంద్ర గారు ఇన్వెస్కో వాళ్ళ రిలేటెడ్గా ఒక కామెంట్ చేశారు. ఇన్వెస్కో వారు ఓనర్స్ లా బిహేవ్ చేస్తున్నారు జీ ఎంటర్టైన్మెంట్ కి. వాళ్ళు ఓనర్స్ కాదు, జస్ట్ షేర్ హోల్డర్స్ మాత్రమే. షేర్ హోల్డర్స్ ఓనర్స్ అవ్వాలని చూస్తున్నారు, కానీ నేను దాన్ని జరగనివ్వను అనేలా కామెంట్స్ చేస్తున్నారు. సో జీ ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ అయిన సుభాష్ చంద్ర గారి దృష్టిలో షేర్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఓనర్షిప్ కూడా లేదంటున్నారు. ఓకే, అది పక్క నుంచితే కొన్ని అప్డేట్స్ వస్తున్నట్లు కనిపిస్తుంటాయి, కానీ ఎటువంటి మేజర్ అప్డేట్ కూడా జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ప్రెసెంట్ మనకు అప్డేట్ అవ్వట్లేదు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళకి 315 crores వర్క్ చేసే షేర్స్ ని అలాట్ చేశారని చెప్తున్నారు. అలాగే వన్ ప్లేట్ టెక్ అనే కంపెనీలో 76.7% వాటాని 143 crore పెట్టి అక్వైర్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇది క్యాష్ తో జరిగిన డీల్ కాదు. నియర్లీ 6.5 lakh షేర్స్ ని 2200 ప్రైస్ బ్యాండ్ లో అలా కొంటున్న వాటాకు గాను నజారా టెక్నాలజీస్ వాళ్ళు ఇష్యూ చేశారని కూడా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు 17,740 అండ్ రెసిస్టెన్స్ 17,880 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా మాట్లాడుకున్న లెవెల్స్ని కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేయని మాట్లాడుకుందాం. వీక్లీ ఎక్స్పైరీస్ని మంత్లీ ఎక్స్పైరీతో కంబైన్ చేస్తూ ఉంటే 18,000 దగ్గర ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ స్టిల్ బిల్డ్ అవుతూనే ఉంది. ఇక్కడ మనకు అన్వైండింగ్ కనిపిస్తుంటుంది, కానీ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ని గమనించారంటే స్ట్రాంగ్ రైటింగ్ ఆ జోన్లో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి హైయర్ లెవెల్స్కి వెళ్తున్నప్పుడు 18,000నే మనం రెసిస్టెన్స్గా గమనించవచ్చు. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే 17,500 ఇంట్రాడేలోనూ అండ్ ఓవరాల్గా కూడా స్ట్రాంగ్ డేటా మెయింటైన్ అవుతూ ఉంది. కాబట్టి 17,500 to 18,000 ఈ 500 పాయింట్ జోన్లో మార్కెట్ ఉంటుందని
కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.